అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ దుర్మార్గం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. కన్నుపడిన భూమిని కబ్జా చేసిన ఘనత జగన్దేనని విమర్శించారు. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. జోగి రమేష్ తప్పు చేశాననే కనీస ఆలోచన లేకపోగా పోలీసుల్ని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇదే పేర్ని నాని రెవెన్యూ అధికారులు రోడ్డు పడటానికి కారణం కాదా? ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ పేర్ని నాని. మీరు చేసినటువంటి అక్రమాలు అనేక మంది బీసీ నాయకులను పొట్టబెట్టుకున్నారు, అక్రమ కేసులు పెట్టించారు, దొంగ పట్టాలు సృష్టించారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తూ ఉన్నారేమో. ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఎప్పుడు పార్టీలు దూకుదామని ప్రయత్నించినటువంటి వ్యక్తి పేర్ని నాని చీపో అని చెప్పి తరిమేస్తే కూడా సిగ్గు లేకుండా రాజకీయం సన్యాసం అన్నాడు. ఆనాడు బందరు పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఏ అండగా గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని. 2014 పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి పేర్ని నాని. సిగ్గు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక, పోటీ చేసే డిపాజిట్లు కూడా రావని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. లిక్కర్ స్కామ్ చేశాడు. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలవుతూ నానాయాగి చేస్తా ఉన్నాడు. చేసిందేమో తప్పుడు పని, చేసిందేమో దొంగ సారా వ్యాపారం. దాంట్లో అరెస్ట్ అయ్యి ఏ ర్యాలీలు చేయకూడదా అని చెప్పి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీద ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు.